గెస్ట్ హౌస్ రెండవ భాగం. ఒకటవ భాగంలో సీత తన గతం వివరించడం మొదలు పెడుతుంది. ఒక గెస్ట్ హౌస్ అవుట్ హౌస్లో తను ఉండడం, తల్లి మరణం, బాధ్యతలు నెత్తి మీద పడడం, చిన్న వయసులోనే తమ్ముళ్ళని చెల్లెళ్ళని సాకడం, తండ్రి అనారోగ్యంతో బాధపడడం, ఇవన్నీ వివరిస్తుంది. కథ కొనసాగుతుంది. సాయంత్రం పశ్చిమాదిన సూర్యుడు దిగంతాలకి కృంగుతున్నాడు. నీరెండలు దిగుతున్న సంధ్యా సమయం. సింధూరం రంగులో ఆకాశం రమ్యంగా మెరుస్తోంది. సీత ఇంటి వెనక తోటలో పనిచేసుకుంటోంది. ఈ మధ్య మొక్కలకి నీళ్లు పెట్టి సంరక్షణ చెయ్యక చాలా రోజులైంది. లక్ష్మి, చంద్రం స్కూల్కి వెళ్ళిపోతారు. సీతకి చిట్టితోనూ ఇంటి పనితోనే సరిపోతోంది. రంగయ్య మంచాన పడ్డాక ఈ రకమైన పనులన్నీ పూర్తిగా సీతవంతయ్యాయి. సీతకి వయస్సుకు మించిన జంజాటం పట్టుకుంది. అయినా అట్లాగే ఓర్పుతో మనసు చిక్కబట్టుకొని రోజులు వెళ్లదీస్తోంది. ఇంటి పనులు చక్కబెట్టుకొని సంధ్య పొద్దు దాటగానే చిట్టిని భుజానెత్తుకొని తోట పనిలోకి దిగింది. 4 రోజుల క్రితం బర్రె ఈనింది. చిన్న దూడ పుట్టింది. అదో గొప్ప కాలక్షేపం చిట్టికి. వచ్చి రాని వాడి ఊహలకి చెంగుచెంగున ఎగిరే దూడ మహా అద్భుతం. దూడ మూతికి చిక్కం వేసి రాటకి కట్టేసి చిట్టిని దాని ముందు కూర్చోబెట్టింది. బుట్ట తీసుకుని చెట్లకు మిగిలిన కాయ పిందె తెంపిపోసింది. గుణపంతో చెట్లకి బోదలు చేసింది. బోరింగ్ పంపు వదిలి చీపురుతో చెత్తంతా ఊడటం మొదలుపెట్టింది. అంతలో అక్క అక్క అంటూ వచ్చాడు తమ్ముడు చంద్రం. ఏం కావాలరా? పనిలోంచి తలెత్తకుండానే అడిగింది సీత. అక్క, ఓ రూపాయి ఉంటే ఇయ్యవే అన్నాడు చంద్రం. ఎందుకురా? పెన్సిల్ అయిపోయిందక్క, రబ్బర్ కూడా పోయింది. సైన్స్ బొమ్మలు గీయాలి, వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాడు. సర్లే కానీ వంటగదిలో గూట్లో 10 రూపాయలున్నాయి, తీసుకెళ్ళు. నాన్నకి బార్లీ గింజలు కూడా అయిపోయాయి, తీసుకురా అంది తల మీద పడుతున్న దుమ్ముని దులుముకుంటూ. చాలా రోజులుగా నీళ్లు పెట్టి సంరక్షణ చేయకపోవడంతో తోటంతా ఎర్రగా దుమ్ము రేగుతోంది. ఒరేయ్ చంద్ర, కాస్త ఆ చిట్టిగాడిని కూడా భుజాన వేసుకుని బజారుకు తీసుకెళ్లరా, ఇక్కడంతా దుమ్ము, నాకింకా పని తెమలేదు అంటూ అలసటగా కేక పెట్టింది. ఇంకా వంట చెయ్యాలి, తండ్రికి జావ కాయాలి, మళ్ళీ రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు రంగయ్య. చంద్రాన్ని కాస్త మొక్కల పని చూడమంటే చూస్తాడు, కానీ ఎంతకని? చదువుకునే వయసు, అటు స్కూలు, ఇటు ఇంట బయట పనులు. ఈ ఒత్తిడికి పరీక్ష తప్పితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సీత తమ్ముణ్ణి సాధ్యమైనంత వరకు చదువుకోవటానికే వదిలేస్తుంది. చాలా వరకు ఇంటి పనులు అన్నీ ఓపిగ్గా తనే చక్కబెట్టుకుంటుంది. సీత చీకట్లు ముసిరేదాకా తోట సంరక్షణ చేసి మొక్కలన్నింటికీ నీళ్లు పెట్టి అలసటగా ఇంట్లోకి వచ్చింది. అప్పటికే చీకటి చిక్కబడింది. వీధి దీపాలు వెలిగాయి. లక్ష్మి తండ్రి మంచం దగ్గర కూర్చుని చదువుకుంటోంది. సీత పొయ్యి వెలిగించి అన్నం వండింది. తండ్రి కోసమని చిన్న గిన్నెతో నీళ్లు పెట్టింది. బార్లీ జావ కాస్తే పని అయినట్లే అలసటగా వాకిట్లోకి వచ్చి కూర్చుంది. ఇంకా చంద్రం రాలేదు. చిట్టి అన్నం తినే వేళయింది. వాడు పాలు తాగి కూడా చాలాసేపైంది. ఆకలితో పడుకున్నాడేమో. మనసు ఆరాట పడుతోంది. సమయం అట్టే కాలేదు. 7 దాటుతోంది. కానీ చలికాలం, అమావాస్య రోజులు కావటాన చీకటి మరింత దట్టంగా ఉంది. చంద్రుడు క్షీణించి చీకటి కనిపిస్తోంది. సీత తమ్ముళ్ల కోసం ఎదురుచూస్తూ గడపలో కూర్చుంది. నిరీక్షణలో మరో అరగంట గడిచింది. ఆ తర్వాత కాసేపటికొచ్చాడు చంద్రం. కానీ వాడి భుజాన చిట్టి లేడు. సీత గుండె గతుక్కుమంది. అదేమిట్రా, చిట్టేడి అంది సీత కంగారుగా తమ్ముడు ఒంటరిగా రావటం చూస్తూ. చిట్టా? నాకేం తెలుసు అన్నాడు అయోమయంగా చంద్ర. సీతకి కోపం వచ్చింది. నాకేం తెలుసు అంటావేమిట్రా? నీతో పాటు బజారుకి వాడిని కూడా తీసుకువెళ్ళమన్నాను కదా, తీసుకువెళ్ళలేదా? ఆవేశంతో గద్దించింది. దాంతో చంద్రం బిక్కమొహం వేశాడు. నేను చిట్టిని తీసుకెళ్ళలేదక్క, నువ్వు వాడిని కూడా బజారుకు తీసుకెళ్ళమన్న మాట నాకు అసలు వినిపించలేదు. పెన్సిల్ కొనుక్కుందామని నేను ఒక్కడనే బజారుకు వెళ్ళాను. మధ్యలో మా క్లాస్మేట్ కనిపించాడు. రావటం కొంచెం ఆలస్యమైంది, అంతే. చిట్టి గురించి నాకు అసలేం తెలియదు. నేను వాడిని తీసుకెళ్ళలేదక్క అన్నాడు బిత్తరపోతూ. సీత గుండె లయ తప్పింది. ఏమిటి, నువ్వు ఒక్కడవే వెళ్ళావా? అయితే మరి వాడేమైనట్లు? సీత గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. కాళ్లల్లోంచి సన్నగా వణుకు బయలుదేరింది. ఒరేయ్ చంద్ర, దూడ దగ్గర ఆడుకుంటున్న వాడిని బజారుకు తీసుకుపోమని చెప్పాను కదరా. నేను తోట పని చేసి మొక్కలకు నీళ్లు పెట్టి వచ్చేసరికి చిట్టి అక్కడ లేకపోతే నువ్వు తీసుకెళ్ళావని అనుకున్నాను అంది. అవునా అక్కయ్య, సీతక్క నాతో కూడా అందా నువ్వు చిట్టిని బజారుకు తీసుకెళ్ళావని అంది లక్ష్మి. కానీ నేను వాడిని తీసుకెళ్ళలేదు, ఒక్కడినే వెళ్ళాను.
అన్నాడు చంద్రం భయంగా బిత్తరపోతూ. అంతే, క్షణంలో ఆ ఇంటి వాతావరణం అంతా అల్లకల్లోలమైపోయింది. చిట్టి, చిట్టి, ఒరేయ్ చిట్టి అన్న కేకలతో ఇల్లంతా మారుమోగిపోయింది. సీత, చంద్ర, లక్ష్మి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చిట్టి తమ్ముణ్ణి పిలవసాగారు. ఆ గోలకి రంగయ్యకి కొద్దిగా మెలకు వచ్చింది. కానీ శరీరం జ్వరంతో బాగా కాగుతూ ఉండటం చేత మనిషి ఒక విధమైన మైకంలో పడిపోయి ఉన్నాడు. వాస్తవం పట్టించుకునే స్థితిలో లేడు. చిట్టి అలికిడి చిట్టి ఆడి ఆడి అలసి ఏ మూలన్నా పడి నిద్రపోతున్నాడేమోనని ఇల్లంతా కలియ చూశారు. మూలన గాలించారు. కానీ చిట్టి జాడలేదు. సీత గబగబా గది దాటి వాకిట్లోకి వచ్చింది. పెరడంతా మొక్కలతో చెట్లతో అంధకార బంధురంగా ఉంది. ఆ చిమ్మ చీకటిలో ఎక్కడని వెతకాలి? ఇరుగు పొరుగు ఇళ్లల్లో, రోడ్డు మీద కూడా వెతికారు. అసలు చిట్టి అంత పెద్ద గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళలేడు. తప్పటడుగులతో ఇంట్లోనే అక్కడక్కడ నడవగలడు. సీతకి గుండెల్లో దడ ఎక్కువైంది. భయంతో లక్ష్మి అప్పటికే సన్నని గొంతుకతో ఏడుపులోకి దిగింది. సీతకి శరీరం యావత్తూ కంపిస్తోంది. ఆమె గొంతుకలో దుఃఖం సుడితిరుగుతోంది. ఆమెకు తెలియకుండానే కళ్ళ నుంచి నీరు ధారగా జారిపోతోంది. బలవంతాన దుఃఖాన్ని అదిమిపెట్టుకుని చిట్టి కోసం వెతుకుతోంది. ఒరే చంద్ర, యాదగిరిని పిలుచుకురా, దొడ్లో వెతుకుదాం, నాకెందుకో భయంగా ఉందిరా అంటూ గబాలన గడపలో కూర్చుండిపోయింది. అంతవరకు అదిమిపెట్టిన దుఃఖం గుండెల్లోంచి తన్నుకుని రాసాగింది. అలా ఏడుస్తూనే చూరుకున్న లాంతర్ తీసి వెలిగించింది. ఏంటి సీతమ్మ, ఏంటి కంగారంటూ వచ్చాడు యాదగిరి. అతని చేతిలో పెట్రోమాక్స్ లైట్ ఉంది. చిట్టి కనిపించడం లేదు. యాదగిరి, ఏం కంగారు పడమాకండి, ఏ మూలో పడుకొని నిద్రపోతున్నాడేమో, పసిపిల్లాడు కదా, మరేం భయం లేదంటూ ధైర్యం చెప్పాడు. ఇంతలో అతని తల్లి పైడమ్మ కూడా వచ్చింది. అంతా కలిసి 2 లాంతర్లు తీసుకుని పెరట్లోకి వెళ్ళారు. చెట్ల మధ్య, మొక్కల మధ్య, పాదుల వెనక, గడ్డివాం దగ్గర అంతా వెతికారు. ఎటు చూసినా శూన్యం. చిట్టి జాడలేదు. గడ్డిలో దూడ కన్నుల దూరమూసి నిద్రపోతోంది. చిట్టి ఆడుకున్న గిలక ఇంకా దాని ముందరే ఉంది. కానీ చిట్టి లేడు. పెరట్లో లైట్ల వెలుగు, మనుషుల సందడి చూడగానే ఆలికిడికి గేదె ఆర్తనాదం చేస్తున్నట్లు పెద్దగా రంకెవేసింది. రాటకి కట్టిన దాని పలుగు సగం ఊడి ఉంది. సీత గెంతినట్లు ఒక్క ఉదుటన దాని దగ్గరకు వెళ్ళింది. ఆమెతో పాటు వచ్చిన యాదగిరి చేతిలోని లాంతరు వత్తి పెద్దగా చేస్తూ కొద్దిగా లైటు ఎత్తాడు. అంతే, సీత గుండె జల్లుమంది. ఆమె గొంతులోంచి వచ్చిన కెవ్వుమన్న కేకతో ఆ ప్రదేశం అంతా మారుమోగింది. పెద్దగా గాబులా ఉన్న కుడితి తొట్టెలో 10 నెలల చిట్టి శవం ఉబ్బినట్లుగా నానిపోయి తేలుతోంది. ఓరి భగవంతుడా, ఎంత పని జరిగిపోయిందిరోయ్ నాయనా అంటూ పెద్ద ఆర్తనాదంతో పైడమ్మ చిట్టి శవాన్ని కుడితి గాబులోంచి పైకి లేపింది. అంతా తిరిగి ఇంట్లోకి వచ్చారు. చిట్టి మృతదేహాన్ని అరుగు మీద పెట్టారు. క్షణాల్లో జనం గుమిగూడారు. సీత మొక్కల మధ్య ఉండగా చిట్టి ఎప్పుడు వెళ్ళాడో, కుడితి గాబు దగ్గరికి వెళ్ళాడు. ఎలా పడ్డాడో మరి, కానీ ఎవ్వరూ చూడలేదు. చంద్రం బజారుకు తీసుకెళ్లాడని సీత అనుకుంది. 25 బిందెల దాకా నీళ్లు పట్టే కుడితి గాబు అది. దాని నిండా ఎప్పుడు కుడితి నిండి ఉంటుంది. అప్పుడప్పుడు సొరకాయ ముక్కలు, దోసకాయలు తరిగి అందులో వేస్తూ ఉంటారు. తప్పటడుగులు వేస్తూ అర్భకంగా ఉండే చిట్టికి ఆ కుడితి గాబు ప్రాణాంతకమైంది. కన్నీటి ముద్దలా చిట్టి శవం మీద వాలిపోయింది సీత. లక్ష్మి, చంద్ర తమ్ముడి కోసం గొల్లుగొల్లున ఏడుస్తున్నారు. ఆ సందడికి రంగయ్య కూడా మంచంలోంచి లేచాడు. క్షణంలో ఆ ఇల్లంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యువు ఎంత భయంకరమైందో, క్షణంలో ఎలా ముంచుకొస్తుందో. చుట్టూ చేరిన జనం నీళ్లలో నాని ఉబ్బిపోయి చిట్టి మృతదేహాన్ని హృదయ విదారకంగా చూస్తున్నారు. ఏనాటి రుణానుబంధమో, ఆ ఇంట్లో 10 నెలలు పెరిగాడు, వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. చావు, పుట్టుక ఎంత చిత్రం. ఆ విధంగా చిట్టి పోయాడు. ఆ ఇంటి కళ పోయింది, కాంతి పోయింది, చైతన్యం పోయింది. చిట్టి మరణంతో సీత మనసు నిర్జీవమైపోయింది. అనుక్షణం చిట్టి రూపమై కళ్ళ ముందు కదులుతోంది. ఏ పని చేస్తున్నా చిట్టి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. చిట్టి పేరుకే ఆమెకి తమ్ముడు, కానీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా వాడిని సాకింది. తల్లి అనారోగ్యం కారణంగా పుట్టిన మరుక్షణం నుంచి వాడి ఆలనా పాలనా చూసింది. తల్లి మరణించాక చిట్టి బాధ్యత రెట్టింపైంది. వాడిని ఎత్తుకునే సగం ఇంటి పనులు చేసుకునేది. వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినేది. లాలిపాడుతూ నిద్రపుచ్చేది. 3 నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి సీత చేతుల్లో పెట్టిపోయింది.
7 నెలల పాటు వాడిని కంటికి రెప్పగా కాపాడుతూ పెంచింది. కన్న బిడ్డను చూసి తల్లి ఎంతగా పొంగిపోతుందో వాడి ఆటాపాటా చూసుకుని అంతగానూ మురిసిపోయింది. కానీ చివరికి ఏం జరిగింది? రెప్పపాటలో మృత్యువు ఆడిపాడే ఆ పసివాడిని తనలోకి లాగేసుకుంది. నీళ్లల్లో నాని ఉబ్బిపోయిన చిట్టి మృతదేహమే సీత కళ్ల ముందు అనుక్షణం కదులుతోంది. కన్ను మూసినా తెరిచినా ఆ భయంకరమైన దృశ్యం కళ్ల ముందు నుంచి చెదిరిపోవటం లేదు. తన అజాగ్రత్త వల్లే, తన అశ్రద్ధ వల్లే చిట్టి మరణించాడు అన్న భావం గుండెని పిండేస్తోంది. సీత శరీరంలోని అణువణువు చిట్టి కోసం కన్నీరు కారుస్తోంది. చిట్టి అల్లరితో ఆటలతో ఇల్లంతా ఏ వేళ సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక విధమైన స్తబ్దత, ఒక విధమైన నిర్లిప్తతతో అందరి మనసులు మూగపోయాయి. ముఖ్యంగా రంగయ్య పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అసలే అనారోగ్యంతో తీసుకుంటున్నాడు. దానికి తోడు భార్య మరణం, ఇంటి పరిస్థితులు మరీ కృంగదీశాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు చిట్టి మరణం మరింత దిగజార్చింది. ఆ రోజు చిట్టి చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే ఆనందబాబు కారులో గెస్ట్ హౌస్కి వచ్చాడు. చిట్టి మృతదేహం దగ్గర కూర్చుని శోకసాగరంలో మునిగిపోయిన రంగయ్య కుటుంబాన్ని చూసి స్థాణువైపోయాడు. రోగంతో దుఃఖపడుతున్న రంగయ్యని పిల్లల్ని ఓదార్చాడు. సీత దగ్గరకు వచ్చి సీత ఏడవకు అంటూ అనునయంగా ఆమె కన్నీరు తుడిచి ఓదార్చాడు. పిల్లలు లేని అతనికి చిట్టి మృతదేహం చూస్తుంటే అప్రయత్నంగానే కళ్ళు చెమరించాయి. మనసు ఆర్ద్రంగా అయిపోయింది. వెట్టివాళ్లను పిలిపించి మిగతా తతంగమంతా స్వయంగా దగ్గరుండి పూర్తి చేయించాడు. అన్నీ యథావిధిగా నిర్వహించాడు. ఆ ఖర్చంతా ఆయనే భరించాడు. నిజానికి ఆ క్షణాన సీత చేతిలో డబ్బు లేదు. ఇల్లంతా వెతికినా రూపాయి కూడా దొరకని పరిస్థితి. వెళ్లే ముందు ఆనంద్ బాబు పర్సులోంచి కొంత డబ్బు తీసి సీత చేతికిచ్చాడు. సీత, నీ దగ్గరుంచు, పర్వాలేదు, ఖర్చులుకుంటుంది అన్నాడు. చిట్టిపోయిన దుఃఖంలో సీతకి తెలియలేదు. ఆనంద్ బాబు ఆ కంపెనీ యజమాని. ఆయన కారుని అంత దూరంలో చూస్తూనే వంగి వంగి సలాములు చేస్తూ చేతులు కట్టుకుంటాడు తండ్రి. సీత కూడా అంతే. పెద్దమ్మగారితో మాట్లాడుతోంది. విజయమ్మ గారి దగ్గర చాలా చనువుగా ఉంటుంది. కానీ ఆనంద్ బాబు అంటే భయం. ఆయన చూస్తేనే చాటుకి తప్పుకుంటుంది. కానీ ఆ క్షణం సీతకి ఆ హెచ్చుతగ్గుల తేడాలేమీ తెలియవు. ఆనంద్ బాబు అంత ఆప్యాయంగా ఓదారుస్తూ ఉంటే సర్వం మరిచి ఆమె 2 చేతులు పట్టుకుని ఏడ్చింది. ఆ క్షణంలో ఆయన ఎంతో దగ్గర మనిషి అనిపించాడు. ఆ సమయంలో ఆయనే ఆదుకోకపోతే చిట్టిని ఖననం చేయటానికి కూడా డబ్బు లేదు. రంగయ్య రోగంతో మంచం పట్టడంతో తండ్రి ఉండి కూడా లేనట్లే లెక్కకొచ్చాడు. చిట్టిపోయిన 2 రోజుల తర్వాత సీత సత్యానికి ఉత్తరం రాసింది. చిట్టి మరణం, ఆనంద్ బాబు గారు ఆర్థికంగా అన్ని సహాయం చేయటం, తండ్రి అనారోగ్యం, అన్ని పరిస్థితులు వివరిస్తూ ఉత్తరం రాసింది. చంద్రం పరీక్ష పాస్ అయితే ఆనంద్ బాబు గారు ఉద్యోగం ఇప్పిస్తానన్న విషయం కూడా రాసింది. సత్యం, ఇప్పుడు నా ఆశలన్నీ నీపైనే. నిన్ను చూసుకునే నేను ఈ మాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణం ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. చిట్టి మరణంతో కలిగిన ఈ దుఃఖం, ఈ వేదన భరించలేకుండా ఉన్నాను సత్యం. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళు. నీకోసం ఎదురు చూసే నీ సీత అని రాసి పోస్ట్ చేసింది. సత్యం ట్రైనింగ్కి వెళ్ళిన 2 నెలల తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళాడు. అంతే, మళ్ళీ రాలేదు. అందుకే ఒకసారి తప్పకుండా వీలు చూసుకొని రమ్మని రాసింది. ఈ దారుణాలని తట్టుకోలేకుండా ఉంది. సీతకైనా సత్యాన్ని మించిన ఆత్మీయులు ఎవరున్నారని. చిట్టి మరణం ముఖ్యంగా రంగయ్య ఆరోగ్యం మీద మరింత తీవ్రంగా దెబ్బతీసింది. తిరిగి తేరుకోలేని విధంగా కృంగదీసింది. దాంతో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అయ్యింది రంగయ్య పరిస్థితి. మొదలంట నరికిన మానుల కుప్పకూలిపోయాడు. మందు వేసుకుంటున్న జ్వరం తగ్గటం లేదు సరికదా. టెంపరేచర్ హెచ్చి సంధి ప్రేలాపనలు కూడా మొదలయ్యాయి. రాను రాను మతిస్థిమితం తప్పినవాడిలాగా ప్రవర్తించసాగాడు. ఒసేయ్ సీతమ్మ, మీ అమ్మని కాస్త ఉప్పు కళ్ళు వేసి గంజి కాచి వేడిగా తీసుకురమ్మను, నోటికి రుచిగా తాగుతాను అనేవాడు. ఒరై చంద్రిక, చిట్టిగాడిని ఏడిపించబోకురా, వాడికి అమ్మైనా అక్కైనా సీతమ్మే కదరా అనేవాడు. చచ్చిపోయి వాళ్ళని బ్రతికున్నట్లుగా సంబోధిస్తూ ఏ లోకాల్లోనో చూస్తూ తండ్రి ఏదేదో మాట్లాడుతుంటే సీతకి భయంతో ప్రాణాలు పట్టుకునేవి. తండ్రి పరిస్థితి చూస్తుంటే మనసంతా ఆందోళన చెలరేగేది. ఆ సంసారాన్ని ఎలా ఓ ఒడ్డుకి ఈడ్వాలో, ఆ బాధ్యతలు ఎలా మొయ్యాలో అర్థమయ్యేది కాదు. ఎన్నో రకాల భయాలు గుండెల్లో గూడు కట్టుకునేవి. రంగయ్య అనారోగ్యంతో పూర్తిగా మంచం పట్టాడు. డ్యూటీకి వెళ్ళటం పూర్తిగా మానేశాడు.
ప్రతి నెల ఆనంద్ బాబు గారు దయతలిచి ఇచ్చే డబ్బే అవసరాన్ని ఆదుకుంటోంది. చంద్రం పరీక్ష పాస్ అయితే ఎక్కడైనా సంపాదనకు వెళ్ళొచ్చు. అదొక్కటే సీత ఆశ. అంతవరకు ఎలాగో రోజులు గడపక తప్పదు. ఆ పరిస్థితిలో సత్యం వచ్చాడు. చిన్న చేతి సంచిలో తెల్ల బట్టల్లో గడప దాటి లోపలికొస్తున్న సత్యాన్ని చూసి సీత ఆనందంతో చిన్న కేక పెట్టింది. పోయిన పెన్నిది దొరికినంత సంతోషం క్షణకాలం ఆమె మనసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇన్నాళ్ల ఒంటరితనం, భయాలు, బాధలు అన్నీ వెల్లువలా బయటికొచ్చాయి. కరుడుగట్టిన దుఃఖమంతా ఒక్కసారే కరిగి ఆమె చెక్కిళ్లపై కన్నీటి వాగులా ప్రవహించింది. సత్యం ఆత్మీయంగా ఆ కన్నీరు తుడిచి ఓదార్చాడు. చిట్టి మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. ఆడుతూ పాడుతూ అమాయకంగా తిరిగే ఆ పసివాడి ఆయుష్ ఆ విధంగా నిండిపోయింది అనుకుంటే ఎటువంటి వారికైనా హృదయం చెమ్మగిల్లక తప్పదు. సత్యం రంగయ్యని ఊరడించాడు. దిగులు పడొద్దని సీతని ఓదార్చాడు. కష్టాలు కలకాలం కాపురం ఉంటాయా, జీవితం అన్నాక చీకటి వెలుగులు తప్పవంటూ ధైర్యం చెప్పి లోకరీతి వివరించాడు. అంతా చెప్పే మాటే, నలుగురు ఓదార్చిన తీరే. అందులో ప్రత్యేకత ఏముంది? సత్యాన్ని ఇంకో 2 రోజులు ఉండమని సీత బ్రతిమలాడితే వీల్లేదు సీత, వెళ్ళాలి అన్నాడు ఇబ్బందిగా. సత్యం, మళ్ళీ ఎప్పుడొస్తావు అని సీత అడిగితే, అస్తమానం రావాలంటే నాకెలా కుదురుతుంది సీత? ఈ అనవసరపు ఖర్చుల వల్ల నాకెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ట్రైనింగ్ ఇప్పుడు సెలవు ఇవ్వరు అన్నాడు. చీటికి మాటికి రావటం అంటే ఎట్లా కుదురుతుంది అని కాస్త విసుక్కున్నాడు. అంతే, సీత మనసు కాస్త చివుక్కుమంది. ఇకపై అస్తమానం రమ్మని ఉత్తరాలు రాయొద్దు అన్న భావం అతని మాటల్లో వ్యక్తమైంది. మొదటిసారిగా సత్యం ట్రైనింగ్కి వెళ్లే రోజు కన్నీటితో వీడ్కోలు చెప్పిన సన్నివేశం గుర్తుకొచ్చింది సీతకి. ఆనాడు సీత, నీకు నేనున్నానుగా అని ఆప్యాయంగా కన్నీరు తుడిచి ఓదార్చిన సత్యమేనా ఇతను? కాదు, ఏదో మార్పుంది. మునుపటి సత్యం కాదు. అతడి మనసులో, మాటలో, ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. ఏమిటది అనుకుంది సీత. సత్యం రాక కోసం కొండంత ఆశతో ఎదురుచూసిన సీతకి చివరికి నిరాశే మిగిలింది. ఎందుకో సత్యం ప్రవర్తనలో వెనుకటి ఆత్మీయత కనిపించలేదు. ఇరుగు పొరుగు ఉండే పైడమ్మ, రత్తమ్మ, యాదగిరి ఓదార్చినట్లే ఉంది. కానీ సత్యం ఓదార్పులో సీత కోరుకున్న ఆత్మీయత లభించలేదు. మనసుకి ఊరట కలిగించేటంతటి ఆపేక్ష దొరకలేదు. అశాంతితో, దుఃఖంతో, ఒంటరితనంతో విసిగి వేసారిన తన మనసు సత్యం రాకతో ప్రశాంతత నిండుకుంటుందనుకుంది సీత. కానీ ఆమె ఆశ నిరాశైంది. ఆమెలోని ఆవేదన, దుఃఖం తగ్గలేదు సరికదా, అతని ప్రవర్తనకి మరింతగా గాయపడింది మనసు. సత్యం కోసం ఎదురు చూడటం, ఎండమావిని చూసి భ్రమపడటం అన్నట్లుగానే మిగిలిపోయింది. ఏదో తప్పనిసరిగా అతను రావటం, పరామర్శించి వెళ్ళటం, ముభావంగా ఉన్న అతని వైఖరి సీత గుండెకి వాడిమూలులా గుచ్చుకుని బాధ పెట్టాయి. ఎవరు ఏం నూరిపోశారో ఏమో, అమృతం లాంటి అతని మనసులో విషపు చుక్క కలిసింది. దాంతో సీత సత్యంల మధ్య ఉన్న ప్రేమ అంతా కలుషితమైపోయింది. సీత ఆనంద్ బాబు గారి సహాయం అర్థించటం, ఉచితంగా ఆయన ఇచ్చే డబ్బు వాడుకోవటం, అంతటి హోదాగల పెద్ద మనిషి రంగయ్య కుటుంబం మీద అభిమానం చూపించటం సత్యానికి నచ్చలేదని అతని మాటల ద్వారా గ్రహించుకోగలిగింది సీత. కానీ అంతకు మించి గత్యంతరం మాత్రం ఏముంది? తన తండ్రి రంగయ్య జబ్బుతో మంచాన పడ్డాడు. డ్యూటీ సక్రమంగా నిర్వహించలేకపోతున్నాడు. వాళ్ల కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తూ ఉండటం చేత ఉద్యోగంలోంచి తీసివేయకుండా కొన్నాళ్లు సెలవిచ్చారు, జీతం ఇస్తున్నారు. తన తండ్రి కంపెనీ వాచ్మెన్గా డ్యూటీ చేయలేకపోతున్నా ఈ గెస్ట్ హౌస్ బాధ్యతలన్నీ తను ఇదివరకట్లాగే సక్రమంగా చేస్తోంది. అతిథులు ఎవరొచ్చినా వారి భోజనాది సౌకర్యాలు చూస్తోంది. నిత్యం గెస్ట్ హౌస్ శుభ్రం చేసి ఫర్నిచర్ అందంగా ఉంచుతోంది. అంతేకాక యజమాని పాడిబర్రె సంరక్షణ, తోట పని కూడా చేస్తోంది. అందువల్ల ఈ అవుట్ హౌస్లో వాళ్ళు ఇంకా ఉండనిస్తున్నారు. ఇందులో కాని పని ఏముందో, సత్యానికి నచ్చని అంశం ఏమిటో సీతకు అర్థం కాలేదు. కంపెనీ దొర ఆనంద్ బాబు గారు తమ పట్ల కాస్త కనికారం చూపించటం ఇరుగు పొరుగులతో పాటు సత్యానికి కూడా అంతగా రుచించకపోవచ్చు. వాళ్ల నుంచి తాము సహాయం తీసుకోవటం అతనికి అభ్యంతరంగా తోచవచ్చు. కానీ అంతకంటే వేరే గత్యంతరం మాత్రం ఏమిటి? 2 పూట్ల కడుపు నిండా తినలేకపోయినా కనీసం ఒక పూటన్నా కొంచెం ఆకలి తీరాలి కదా. రోగంతో మంచంలో మూలుగుతూ పడి ఉన్న తన తండ్రికి ఏదో ఒకటి ఇయ్యాలి కదా. పాలో పండో అమర్చాలి కదా. మంచి మందులు వాడకపోతే లాభం లేదంటున్నారు డాక్టర్ గారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆనంద్ బాబు గారు సహృదయంతో చేసే ఆ కాస్త సహాయం కూడా నిరాకరిస్తే కుటుంబం జరుగుబాటేమిటి? ఇదంతా సత్యం ఆలోచించాడా? లేదు. ఇరుగు పొరుగు ఏదో అన్నారని అదే నమ్మాడు.
అక్కడికి తను కన్నీటితో తన కుటుంబ పరిస్థితులన్నీ వివరించి చెప్తే అందుకు సత్యం జవాబు, సీత నీ ఇష్టం. ముక్తసరిగా ఆ ఒక్క మాట మాత్రం చాలా నిక్కచ్చిగా అన్నాడు. తన ఇష్టం. అసలు తనకి ఒక ఇష్టం, అది చెల్లుబడి అయ్యే అవకాశం అంటూ ఉంటుందా? కష్టాలు, కన్నీళ్లు, బాధ్యతలే గాని తను మనసారా నవ్వుకుని ఎన్నాళ్లైంది? చంద్రం చేతికి అంది వచ్చే వరకు తను ఎవరో ఒకరి సహాయం అర్థించకుండా ఎలా బ్రతకగలదు? పోనీ ఆర్థికంగా సత్యం ఏమన్నా ఆదుకుంటాడా అంటే అదీ లేదు. తను మాత్రం ఆనంద్ బాబు గారి నుంచి సహాయం తీసుకోకూడదు. లోకం అపనిందలు వేస్తుంది. సత్యం మనసేమిటో తెలిసినా ఎటూ తోచని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయింది సీత. రోజులు దినదినగండం అన్నట్లు అతి భారంగా గడిచిపోతున్నాయి. చిట్టి మరణం తరువాత క్యాలెండర్లో 3 కాగితాలు చిరిగాయి. రంగయ్య పూర్తిగా మంచం పట్టాడు. రోగం హెచ్చటం అన్న మాటే గాని తగ్గటం అన్న ప్రసక్తి లేదు. లక్ష్మి, చంద్ర స్కూల్కి వెళ్తున్నారు. రంగయ్య డ్యూటీకి వెళ్ళకపోయినా కంపెనీ దొర ఆనంద్ బాబు గారు ప్రతి నెలా జీతం ఇస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇల్లు జాగ్రత్తగా గడుపుతోంది సీత. చిట్టి లేకపోవడంతో కాస్త తీరిక చిక్కుతోంది. ఆ సమయంలో పెరటి తోటలో మొక్కల సంరక్షణ చూస్తోంది. దాంతో కాస్త పచ్చగా కాయగూరలు పండుతున్నాయి. కొంచెం ఇంట్లో వాడుకుని అప్పుడప్పుడు బుట్ట నిండా నింపి పెద్దమ్మగారికి కూడా ఇచ్చొస్తుంది. చిట్టి మరణం తర్వాత పెద్దమ్మగారు, విజయమ్మగారు సీతని ఎంతో ఆదరంగా చూడటమే కాక ఎంతో ఓదార్చి ధైర్యం చెప్తున్నారు. విజయమ్మ తరచూ పాత చీరలన్నీ సీతకిచ్చేది. దిగులు పడవద్దని స్నేహభావంగా ఓదార్చేది. మీ తమ్ముణ్ణి కష్టపడి ఆ 10వ తరగతి పరీక్ష కాస్త పాసవ్వమనవే సీత, బాబుకు చెప్పి ఎక్కడో అక్కడ ఉద్యోగంలో పెట్టిస్తాను, మీ కుటుంబం ఓ దారికొస్తుంది అనేవారు పెద్దమ్మగారు. సీత ఆలోచన కూడా అదే. ఇప్పుడు సీత ఆశలన్నీ తమ్ముడు చంద్రం మీదే. తమ్ముడు సంపాదనకొస్తే తండ్రికి కొంచెం మంచి వైద్యం చేయించవచ్చు, తను ఎలాగో కూర నారా పండించి సంసారం గడుపుకుని రావచ్చు అనే ధైర్యం తెచ్చుకుంటోంది. తరచూ గెస్ట్ హౌస్కి కంపెనీ తరపున ఎవరెవరో అతిథులు వస్తూనే ఉన్నారు. సీత శ్రద్ధగా వాళ్ళకి భోజనం, స్నానపానాదులు అన్నీ అమర్చి సౌకర్యాలు చూస్తూనే ఉంది. తండ్రి మంచాన పడిన యథావిధిగా గెస్ట్ హౌస్ బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంది. అందుకు ఆ వచ్చిన అతిథులు వెళ్లే ముందు బక్షీస్ రూపంలో ఏదో ఒకటి ముట్ట చెప్తూనే ఉన్నారు. తమ్ముడు అందొచ్చేదాకా రోజులు అలా వెళ్ళినా చాలు అనుకుంటోంది సీత. కానీ ఆ పెద్ద కుటుంబం ఆ మాత్రం బ్రతకడం కూడా ఇష్టం లేదేమో ఆ భగవంతుడికి. రాను రాను రోజులు అట్లా గడవటం కూడా కష్టమైపోయింది. రంగయ్యకు ఒకరోజు ఉన్నట్టుండి జ్వరం తిరగబెట్టింది. కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఉన్మాదిలా ప్రవర్తిస్తూ సంధి ప్రేలాపనలు మొదలుపెట్టాడు. చనిపోయిన భార్యని, చిట్టిని మరీ మరీ సంధిస్తూ పిలవసాగాడు. అప్పటికి 4 రోజుల నుంచి జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది. గవర్నమెంట్ డాక్టర్ దయానంద్ గారే ఏవో మందులిస్తున్నారు. ఆ మందులు వాడుతూ ఇంత జావ కాచి తండ్రి చేత తాగిస్తోంది సీత. కానీ ఉన్నట్లుండి ఒకరోజు మధ్యాహ్నం రంగయ్య పరిస్థితి ప్రమాదకరంగా తేలింది. క్షణంలో కాలు చెయ్యి స్వాధీనం తప్పి కదల్చటానికి రాక చచ్చుబడ్డాయి. నోట్లోంచి మాట రాక మంచంలో తన్నుకుంటున్నాడు. అన్నం ముందు కూర్చోబోతున్న సీత తండ్రిని ఆ స్థితిలో చూసి కెవ్వున కేక పెట్టింది. ఒక్క క్షణం ఆమెకేం చేయాలో తోచలేదు. శరీరం అంతా భయంతో కంపించిపోయింది. సమయానికి తమ్ముడు చంద్రం కూడా ఇంట్లో లేడు. చెల్లెలు లక్ష్మిని తండ్రి మంచం పక్కన కాపలా ఉంచి సీత హాస్పిటల్కి పరిగెత్తింది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. డాక్టర్ దయానంద్ గారే ఎప్పటినుంచో రంగయ్యను చూస్తున్నాడు. పేద సంసారమని తల్లి లేని పిల్లలని జాలిపడి డాక్టర్ దయానంద్ గారే వైద్యం చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రి కావటంతో సీత ఇంతవరకు ఫీజంటూ ఏమీ ఇవ్వలేదు. ఆయన అడగలేదు. అప్పుడప్పుడు చిన్న బుట్టలో తోటలో కాచిన కాయలు, పండ్లు మాత్రం వాళ్ళింట్లో ఇచ్చొస్తూ ఉంటుంది. డాక్టర్ దయానంద్ అవి కూడా అవసరం లేదని సీతని మందలించేవాడు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే యమకూపాలు అని చాలామంది భావం చెప్తున్నారు. అక్కడ మంచి మందులు ఉండవు, సరి అయిన వైద్య సౌకర్యం ఉండదు. డాక్టర్సు పేషెంట్స్ని చూస్తేనే పురుగులు చూసినట్లు ముఖాలు చిట్లించుకుంటారు. కానీ డాక్టర్ దయానంద్ అలా కాదు. అవటానికి ప్రభుత్వ డాక్టర్ అయినా ఎంతో బాధ్యతగా, శ్రద్ధగా రోగులకు వైద్యం చేస్తాడు. సీతకి ఎంతో కాలంగా డాక్టర్ గారితో, ఆయన కుటుంబంతో పరిచయం ఉంది. తల్లికి ఒంట్లో బాగుండకపోయినా, చిట్టికి నలత చేసినా, తండ్రి జ్వరంతో బాధపడుతున్నా పరిగెత్తినట్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది. డాక్టర్ దయానంద్ ఎంతో దయగా ఆమెను పరామర్శించి మందో మాత్రలో ఇచ్చి పంపించేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆయన ఆపద్బాంధవులా అనిపిస్తాడు సీతకి. ఇప్పుడు తండ్రి పరిస్థితి ఆందోళనగా ఉండటంతో మరో ఆలోచన లేకుండా హాస్పిటల్కి పరిగెత్తింది సీత. సీత వెళ్ళేసరికి డాక్టర్ గారు పేషెంట్స్తో మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, మా అయ్యకి జ్వరం ఎక్కువగా ఉంది.
పచ్చి నీరు కూడా ముట్టడం లేదు. నిన్న మీరిచ్చిన మందులు వేశాను, అయినా తగ్గలేదు డాక్టర్ గారు. ఇందాకటి నుంచి మాట కూడా పడిపోయింది. ఒంటి మీద స్మారకం లేకుండా పడున్నాడు. ఎటూ చెయ్యి కదల్చలేకపోతున్నాడు డాక్టర్ గారు. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి చూడండి. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ దుఃఖంతో పూడుకొని పోతున్న కంఠాన్ని ఎలాగో పెగిల్చుకొని కంగారుగా తండ్రి పరిస్థితి అంతా వివరించి చెప్పింది సీత. ఆమె ప్రమేయం లేకుండానే కన్నీరు ఆమె చెక్కిళ్ళ మీద ధారగా జారిపోతోంది. డాక్టర్ దయానంద్ లాలనగా ఆమె కేసు చూశాడు. ఇదిగో సీత, చూడు, నువ్వు అలా భయపడవద్దు. నేను చెప్పేది స్థిమితంగా విను. ఇప్పట్లో మీ నాన్నకి ప్రాణభయం ఎంతమాత్రం లేదు. కానీ నేను ఇచ్చే ఈ సర్కార్ మందుల వల్ల మీ నాన్న జబ్బు నయం కాదు. ఇన్నాళ్ళు ఏదో మీ తృప్తి కోసం కాదనలేక నా లోటు లేకుండా చాతైనంత వరకు మంచి వైద్యం చేశాను. కానీ మాకు ఇక్కడ శాంక్షన్స్ లేవు, సరైన మందులు లేవు, పరికరాలు లేవు. మీ నాన్న రంగయ్యకి కొన్ని నెలల పాటు కోర్సుగా మందులు వాడి శ్రద్ధగా ట్రీట్మెంట్ జరిగితే కానీ వచ్చిన జబ్బు నయం కాదు. అందుకని ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గర మంచి వైద్యం జరగాలి. ఖరీదైన మందులు కోర్సుగా వాడాలి, లేకుంటే లాభం లేదు. పరిస్థితి వివరించాడు డాక్టర్ దయానంద్. సీతకి ముందు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. కానీ తీరా చేసి అసలు సంగతి అర్థమయ్యాక ఆమె మనసు మూగబోయింది. ఎంతో నిరాశ, చీకటి ఆమె హృదయం నిండా ఆవరించింది. చాలాసేపు చైతన్యరహితంగా అలా నిస్తేజంగా ఉండిపోయింది. డాక్టర్ దయానంద్ నెమ్మదిగా లేచి సీత భుజం మీద చేయి వేసి ఊరడిస్తున్నట్లుగా అన్నాడు. సీత, ధైర్యంగా ఉండమ్మా, ఏం పర్వాలేదు. డాక్టర్ గారు, ఎలా ఉండను? ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటారు? ప్రైవేట్ వైద్యం చేయించాలంటే మా దగ్గర అంత డబ్బు ఎక్కడిది? మా పరిస్థితి మీకు తెలియందేముంది? ప్రస్తుతం ఇల్లు గడవటమే కష్టంగా ఉంది అంది సీత. దయానంద్ నెమ్మదిగా తల కదిలించాడు. ఇదిగో చూడు, నేను ఒక సలహా చెప్తాను. మీ నాన్న రంగయ్య పనిచేసే కంపెనీ చిన్నదొర, అదే ఆనంద్ బాబు నీకు తెలుసు కదా? అడిగాడు ఆరా తీస్తున్నట్లు దయానంద్. తెలుసు అన్నట్టు కన్నీళ్ల మధ్య తల ఊగించింది సీత. ఆయన చాలా మంచి మనిషి. నాకు తెలిసినంత వరకు వాళ్ళింట్లో అందరికీ మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడతాను. రంగయ్య పరిస్థితి వివరంగా చెప్తాను. ఈసారి గెస్ట్ హౌస్కి ఆనంద్ బాబు వచ్చినప్పుడు నువ్వు కూడా అడుగు. ఆనంద్ బాబుకి ఈ ఊళ్ళో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు, ఫారెన్ రిటర్న్స్ తెలుసు. మంచి పలుకుబడి ఉంది. ఆయన మీ నాన్న వైద్యానికి ఏదైనా సహాయం చేస్తారేమో అడుగు. ఆయన తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. మీ కుటుంబం తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ కంపెనీలో కొలువు చేస్తున్నారు. ఆనంద్ బాబు కంపెనీకి గవర్నమెంట్ తరపున శాంక్షన్స్ కూడా ఉంటాయి. ఆయన తలుచుకుంటే కంపెనీ ఖర్చుతో మీ నాన్నకి వైద్య సౌకర్యం చేయవచ్చు. మీ అదృష్టం బాగుండాలే కానీ మంచి మందులు వాడితే మీ నాన్న ఆరోగ్యం 2 నెలల్లో చక్కబడుతుంది. అంతగా ఆనంద్ బాబు ఒప్పుకోకపోతే అప్పుడు చూద్దాం. ఈలోగా నేను కూడా ఆయనకి మీ నాన్న పరిస్థితి గురించి ఒక మాట చెప్తాను. అందాక నువ్వు కూడా ఒకసారి అడిగి చూస్తే మంచిది కదా అన్నాడు పరిస్థితి వివరిస్తున్నట్లు. ఆ మాటతో సీతకి ఊపిరి వచ్చినట్లయింది. తడిసిన పారిజాతాల్లా ఉన్న ఆమె కళ్ళు సంతోషంతో రెపరెపలాడాయి. సీత 2 చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది. కళ్ళు 2 కృతజ్ఞతాభావంతో వెచ్చటి కన్నీటిని రాల్చాయి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది. కేవలం సీత తృప్తి కోసమే అన్నట్లు 4 మాత్రలు చిన్న సీసాతో మందు ఇచ్చి పంపాడు. డ్యూటీ కాగానే ఇంటికి వెళ్ళేటప్పుడు రంగయ్యను చూస్తానని హామీ ఇచ్చాడు డాక్టర్ దయానంద్. సీత హాస్పిటల్ గేటు దాటి జనసందోహాన్ని తప్పించుకొని ఆ బజార్ల వెంట నడిచి ఎలా ఇంటికి వచ్చిందో ఆమెకే తెలియదు. మందు పట్టుకొని ఆత్రంగా ఇంటికి వచ్చింది. సీత వెళ్లే ముందు మంచంలో రంగయ్య చొప్పకట్టెలా ఎలా పడి ఉన్నాడో ఇప్పుడు అలాగే నిశ్చలంగా మంచం కుక్కిలో మూటలా పడి ఉన్నాడు. శరీరం అతి నిస్సత్తువుగా ఉంది. లక్ష్మి తండ్రి ముఖంలోకి చూస్తూ కన్నీరు తుడుచుకుంది. లక్ష్మి, నాన్నకి ఎలా ఉంది? ఏమైనా మాట్లాడా? అంది సీత ఆతృతగా. లేదక్క, పిలిచినా కూడా మాట్లాడటం లేదు. లక్ష్మి బేలగా అక్కని కౌగిలించుకుంది. సీత అతి కష్టంతో తండ్రి చేత మందు మింగించింది. రంగయ్య శరీరం జ్వరంతో కాలిపోతోంది. కనురెప్పలు ఎర్రగా ఉబ్బి కత్తుల్లా మెరుస్తున్నాయి. శరీరం అంతా ఆ వేడికి కమిలి కాగుతున్నట్లుంది. సీత తండ్రికి దుప్పటి కప్పి చెల్లెలి మంచం దగ్గర కూర్చోబెట్టింది. లక్ష్మి, నువ్వు జాగ్రత్తగా నాన్నను చూస్తూ ఉండు. లేస్తే నాకు చెప్పు, రాత్రికి వంట చేస్తాను. ఇంకా పాలు పిండే వేళ కూడా అవుతోందంటూ నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది. సీతకి శరీరం అతి నిస్సత్తువుగా ఉంది. మనసు అంతకంటే నిర్జీవంగా ఉంది.
అయినా అలాగే ఓపిక కూడగట్టుకొని పొయ్యి ముట్టించి గిన్నెతో ఎసరు పడేసింది. అర్ధసేరు నూకలు ఉంటే కడిగిపోసింది. అలవాటు పడిన పనిని యాంత్రికంగా చేతులు చేస్తున్నాయి, కానీ మనసులో లేదు. పొయ్యిలో కట్టెలు సరిచేసి పొగగొట్టంతో గప్పున గాలి ఊదింది. క్షణాల్లో నిప్పు రాజుకుని ఎర్రటి మంటలు భగభగా లేచాయి. ఆ ఎర్రని వెలుగు కేసి చూస్తూ అలాగే ఉండిపోయింది సీత. ఎంత ఓర్పు పట్టుకుందామనుకున్నా రోజురోజుకి పరిస్థితులు విషమిస్తున్నాయి. సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆర్థికంగా జరుగుబాటు కష్టమైపోతోంది. ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోవటం ఆమెకి కొత్త. ఎటూ తోచటం లేదు. మనసారా ఆదుకుని సలహా చెప్పే మనిషి కరువైపోయాడు. నిన్నటిదాకా తనకి సత్యం ఉన్నాడు అనుకుంది, కానీ ఇప్పుడు అతను దూరం అయిపోతున్నాడు. ఇదివరకులా ఉత్తరం రాస్తే జవాబు రాయటం లేదు, చూడటానికి రావటం లేదు. ఏం చెయ్యాలి? ఈ సమస్యల వలయం నుంచి ఎలా తప్పించుకోవాలి? సీత మోకాళ్ల మధ్య తల వంచుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. సీత, మీ నాన్నకి కోర్సుగా మంచి వైద్యం జరగాలి, లేకపోతే లాభం లేదు. డాక్టర్ గారి మాటలు గంట కొట్టినట్టు మనసులో మారుమోగుతున్నాయి. రోజురోజుకి దిగజారిపోతున్న తండ్రి ఆరోగ్యం కళ్ల ముందు భయంకరంగా కదులుతోంది. ఏదో పెద్ద దిక్కుగా మంచంలోనైనా నాన్న అంటూ ఉన్నాడు కనుక ఈ మాత్రంగానైనా ధైర్యంగా బ్రతకగలుగుతోంది. కానీ నాన్న కూడా లేకపోతే తన గతేమిటి? డబ్బు లేకపోతే ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మనిషి పోతే సంపాదించుకోగలమా? మంచి వైద్యం జరిగితే నాన్నకేమీ పర్వాలేదని కదా డాక్టర్ గారు చెప్తున్నారు. ఎలాగైనా ఆనంద్ బాబు గారిని అడగాలి. ఆయన తలుచుకుంటే కంపెనీ ఖర్చులో కొంత నాన్నకు వైద్యం జరిగితే జబ్బు నయమవుతుంది. ఆనంద్ బాబు గారు పట్టించుకోకపోతే పెద్దమ్మ గారికి, విజయమ్మ గారికి చెప్పి బ్రతిమలాడాలి. అవును, తనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా నాన్నని దక్కించుకోవాలి. అయ్యగారింట్లో ఊడిగం చేసి అయినా తను వాళ్ళ రుణం తీర్చుకుంటుంది, కానీ నాన్నని అశ్రద్ధ చేయకూడదు. చంద్రం సంపాదనకొస్తే డబ్బు వెసలు చిక్కుతుంది. లక్ష్మిని కూడా ఎక్కడైనా పనిలో పెట్టాలి. లేకపోతే తనే ఎక్కడైనా పనిలోకి వెళ్ళి లక్ష్మిని ఇంటి పనులకు ఉంచాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగే అశ్రద్ధ చేస్తే నాన్న కూడా... అక్క, సీత ఉలిక్కిపడింది. లక్ష్మి పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుని తలెత్తింది. కంపెనీ నుంచి ఆఫీస్ మనిషి వచ్చాడట. ఆనంద్ బాబు గారు పార్ట్నర్సు మాట్లాడుకునేందుకు వస్తున్నారని చెప్పి గెస్ట్ హౌస్ తాళాలు తీసుకున్నాడు. ఆ మాటతో సీత మనసు కాస్త తేలికపడింది. మండు టెండలో ప్రయాణిస్తుంటే చలివేంద్రం కనిపించినట్లయింది. హమ్మయ్య, ఎలాగైనా నాన్న విషయం ఈరోజే ఆనంద్ బాబు గారికి చెప్పేయాలి. ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడుకుని నాన్నకి మంచి వైద్యం చేయించాలి అనుకుంది దృఢంగా. గబగబా లేచి ఇంటి పనులన్నీ ముగించుకుంది. ఉదయం తుడిచిందే అయినా గెస్ట్ హౌస్ రూమ్సు ఇంకొకసారి తుడిచి ఫర్నిచర్ డస్ట్ తీసింది. కూజా నిండా చల్లటి నీళ్లు పెట్టింది. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంది. రంగయ్యలో చలనం లేదు. కదులు మెదులు లేని నిర్జీవ ప్రతిమల అలా మంచంలో పడున్నాడు. ప్రాణం ఇంకా మనిషిలో ఉంది అనటానికి నిదర్శనంగా ఊపిరి తీసి వదులుతున్నాడు. సీత తండ్రి ముఖంలోకి చూస్తూ నిశ్శబ్దంగా మంచం పక్కన కూర్చుంది. డాక్టర్ దయానంద్ సీతకిచ్చిన మాట ప్రకారం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తూ రంగయ్యను చూడటానికి వచ్చాడు. అప్పటికి సమయం 5 గంటలు కావస్తోంది. మాట తప్పకుండా వచ్చిన డాక్టర్ గారిని చూడటంతోటే సీత కళ్ళు సంతృప్తితో రెపరెపలాడాయి. ఆయన మంచితనానికి మనసు మెత్తగా అయ్యింది. హడావిడిగా ఎదురు వెళ్ళి మూలనున్న చిన్న స్టూల్ తెచ్చి ఆయన కూర్చునేందుకు ఏర్పాటు చేసింది. డాక్టర్ దయాకర్ రంగయ్యని రకరకాలుగా స్టెత్తో పరీక్షించాడు. టెంపరేచర్ నోట్ చేసుకున్నాడు. మెడికల్ కిట్ తెరిచి ఇంజెక్షన్ చేశాడు. డాక్టర్ గారు, రాత్రికి మా ఆనంద్ బాబు గారు స్నేహితులతో గెస్ట్ హౌస్కి వస్తున్నారు. తప్పకుండా నాన్న గురించి చెప్తాను. కంపెనీ తరపున వైద్య సహాయం అడుగుతాను. మీరు కూడా కొంచెం చెప్పండి డాక్టర్ గారు అంది. వెరీ గుడ్, అలా ధైర్యంగా ఉండాలి. రేపు పగలు నేను కూడా కలిసి చెప్తాను. మంచి వైద్యం జరిగితే మీ నాన్నకేం ప్రమాదం లేదని వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆనంద్ బాబు స్నేహితులతో గెస్ట్ హౌస్కి వచ్చాడు. ఏదైనా కంపెనీ వ్యవహారాలు కానీ ముఖ్యమైన పర్సనల్ విషయాలు కానీ చర్చించుకోవాల్సి వస్తే అలా గెస్ట్ హౌస్కి రావటం పెద్దయ్య గారి దగ్గర నుంచి ఉన్న అలవాటే. వాళ్ళంతా కారు దిగి గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు. వారి వెనకే డ్రైవర్ పెద్ద ప్యాకెట్లు ఐస్ గడ్డలు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అదంతా ఆసక్తిగా పరిగిస్తున్న సీతకి ప్రాణం బుసూరుమంది. వాళ్ళంతా డ్రింక్ పార్టీకి వచ్చారన్న సంగతి తెలుసుకుని దిగులు పడింది. ఆ పార్టీ తతంగం అంతా అయ్యేసరికి దాదాపు అర్ధరాత్రి 12 అవుతుంది. వాళ్ళు తిని పారేసిన తిరుబండారాలు, కాగితాలు, ఖాళీ సీసాలు, సిగరెట్ పీకలతో గెస్ట్ హౌస్ పెద్ద చెత్త కుండీలా తయారవుతుంది. అదంతా శుభ్రం చేయాలంటే కూడా 2 గంటల పని. ఈ వ్యవహారమంతా సీతకి కొత్త కాదు. కానీ ఈరోజు ఆనంద్ బాబు గారి రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూసింది.
తండ్రి పరిస్థితి వివరించి సహాయం అర్థించాలనుకుంది. కానీ అంతమంది మధ్య ఏం చెప్పుకోగలదు? దిగులు పడి గడపలోనే కూర్చుండిపోయింది సీత. రంగయ్య ఆరోగ్యంతో ఉన్నప్పుడు అలా యజమాని స్నేహితులతో వస్తే అన్నీ దగ్గరుండి అమర్చి వాళ్ళ అవసరాలన్నీ రంగయ్యే చూసేవాడు. పార్టీ ముగిసి వాళ్ళు వెళ్ళిపోయేదాకా కనిపెట్టుకుని ఉండేవాడు. కానీ ఇప్పుడు డ్రైవర్ ఇస్మాయిల్ అవన్నీ అమరుస్తున్నాడు. ఏం చెయ్యాలో తోచినట్లు గడప దగ్గరే దిగులుపడి కూర్చున్న సీత దగ్గరలో బూట్ల శబ్దం వినిపించడంతో గబాల్న లేచి నిల్చుంది. డ్రైవర్ ద్వారా రంగయ్య పరిస్థితి కొద్ది రోజులుగా మరీ బాగుండలేదని తెలిసిన ఆనంద్ బాబు పార్టీకి ముందే అవుట్ హౌస్లోకి వచ్చాడు. ఎత్తుగా టీవీగా ఫుల్ సూట్లో గంభీరంగా ఉండే ఆనంద్ బాబు అంటే సీతకి మొదటి నుంచి బెరుకు. ఇదివరకు ఎప్పుడైనా తల్లి పాలు ఇచ్చి రమ్మంటే బెదిరేది, ట్రే పట్టుకున్న చేతులు వణికేవి. అలాంటిది తల్లి పోయాక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే అతనికి ఎదురుపడి కొద్దిగా మాట్లాడగలుగుతోంది. ఆనంద్ బాబు లోపలికి రాగానే కంగారులో చివ్వున లేచి నిల్చుంది. వెనకాల డ్రైవర్ అనుసరించగా ఆనంద్ బాబు రంగయ్య పడుకున్న మంచం దగ్గరకు బాగా చేరువుగా వచ్చి నిల్చున్నాడు. ఒక చేతిని తన కోటు జేబులో పెట్టుకుని మరొక చేతిని పక్కనే ఉన్న స్తంభానికి ఆంచి కొన్ని సెకండ్లు అలా రెప్పలు వేయకుండా మంచంలో ఉన్న రంగయ్యని పరిశీలించి నెమ్మదిగా తలెత్తాడు. సీత, రంగయ్యకి ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఇంత సీరియస్గా ఉంటే ఇన్నాళ్లుగా నాకెందుకు చెప్పలేదు? మందులు ఎవరిస్తున్నారు? అంటూ ఆదరంగా పరామర్శించేసరికి సీత హృదయం కరిగినట్లయింది. నల్లని కారుమేఘం చల్లని గాలి తగిలి జలజలా వర్షించినట్లు సీతలో అంతవరకు అణిచి ఉన్న కన్నీరు ఉప్పెనలా పొంగింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండి ధారగా చెక్కిళ్ళ మీద జారాయి. అట్లాగే కన్నీళ్లతో తండ్రి పరిస్థితి, డాక్టర్ గారు చెప్పిన విషయాలు, దిగజారిన తమ ఆర్థిక పరిస్థితి అంతా బాధాస్వరంతో అయ్య ముందు బేలగా భిన్నమించుకుంది. సీత వదనం శ్రావణ మేఘంలా ఉంది. నల్లటి ప్రింట్తో ఉన్న కటావ్ వాయిల్ చీర, నల్లటి జాకెట్. 16 ఏళ్లు నిండిన సీత పసిడి మొగ్గలా ఉంది. ఆ చీర విజయ్ది. ఎన్నోసార్లు ఆ చీరలో భార్యను చూశాడు ఆనంద్ బాబు. విజయ్కి సీత అంటే చాలా ఇష్టం. తన పాత చీరలు, జాకెట్లు, గాజులు పిలిచి మరీ ఇస్తుంది. లేత వయస్సు తెచ్చిన నిగారింపుతో, చామనచాయ కంటే కాస్త రంగుతో, నల్లని వంకీలు తిరిగిన జుట్టుతో ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటుంది సీత. నల్లని చీరలో రేగిన జుట్టుతో చెక్కిళ్ల మీద కన్నీరు జారుతుంటే తల వంచుకుని నిస్సహాయంగా నిల్చున్న సీత వైపు 2 నిమిషాల సేపు పరిశీలనగా చూసి సాలోచనగా తన కళ్ళతోనే సానుభూతి వ్యక్తం చేశాడు ఆనంద్ బాబు. అలాగా, చూడు సీత, మరేం పర్వాలేదు. కంపెనీ తరపున మీ నాన్నకి వైద్యం చేయిస్తాను. నాకు తెలుసున్న ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీ నాన్నకు పరీక్ష చేయిస్తాను. ఆ మధ్య అమ్మ, విజయ కూడా మీ నాన్న సంగతి కనుక్కోమని నాతో అన్నారు. ఏమిటో పని ఒత్తిడిలో పడి నేనే అశ్రద్ధ చేశాను. అయినా నువ్వు నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? నేను తరచూ గెస్ట్ హౌస్కి వస్తూనే ఉన్నాను కదా అన్నాడు అనునయంగా. ఆ మాటతో కొంచెం ధైర్యం వచ్చింది. కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆనంద్ బాబు డ్రైవర్ కేసు తిరిగి, ఇస్మాయిల్, ఒకవేళ నేను మర్చిపోయినా రేపేదో ఒక సమయంలో నువ్వు గుర్తు చేయి, డాక్టర్తో మాట్లాడదాం అన్నాడు నమ్మకంగా పలుకుతూ. ఆ తరువాత గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో పార్టీలో జాయిన్ అయ్యాడు. సీతకి అంతవరకు చీకటిలా గుండెల నిండా ఆవరించిన దిగులు పటాపంచలై కొండంత ధైర్యం వచ్చింది. సంతోషంతో కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. ఆనందంతో కొద్ది క్షణాలు నోట మాట రాలేదు. మనసుకెంతో తృప్తి అనిపించింది. స్వయంగా దేవుడే దిగివచ్చి వరం కురిపించినంత సంబరంగా అనిపించింది. ఆనంద్ బాబు గారు ఆ మాత్రం అన్నారంటే చాలు, తప్పకుండా సహాయం చేస్తారు. ఇక నాన్నకేం పర్వాలేదు, తొందరలో లేచి తిరగలడు అని తృప్తిపడింది. ఆ క్షణంలో గుండెల్లో పేరుకున్న దిగుళ్ళు అన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయినట్లు హృదయం తేలిగ్గా అయిపోయింది. ఆ రాత్రి సీతకి చాలా రోజుల తర్వాత ఎంతో నిశ్చింతగా నిద్రపట్టింది. తండ్రి జబ్బు నయమైపోయినట్లు, తిరిగి వెనకటి ఆరోగ్యంతో డ్యూటీకి వెళ్తున్నట్లు, తమ్ముడు చంద్రం సంపాదనాపరుడై ఇల్లు చక్కదిద్దుతున్నట్లు, సత్యానికి తనకి పెళ్లి జరిగినట్లు ఒక తీయటి కల వచ్చింది. వింత అనుభూతులతో శరీరం పూలతీగలా పులకరించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనసుని మత్తెల్ల చేసే మధురానుభూతులతో గాఢ సుషుప్తులోకి జారిపోయింది. కథ కొనసాగుతుంది.